Hello everyone, welcome to my channel Archive Maths. My name is Rajshekhar. సో విద్యార్థులకు గణితంపై ఆసక్తి కలగాలన్నా లేదా ఉపాధ్యాయులు చెప్పే గణిత సమస్యలు అర్థం కావాలన్నా కూడా మ్యాథమెటిక్స్ వొకాబులరీ అనేది చాలా కీలకం. సో మరి 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని మ్యాథమెటిక్స్ డిక్షనరీ, మ్యాథమెటిక్స్ వొకాబులరీ అంటే ఒక డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఒక ఆర్డర్లో మ్యాథమెటికల్ టర్మ్స్, వాటి మీనింగ్స్, డెఫినేషన్స్, వాల్యూస్ ఇలా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో మనము ఏ అనే లెటర్తో స్టార్ట్ అయ్యే మ్యాథమెటిక్స్ వర్డ్స్, మ్యాథమెటిక్ వొకాబులరీ గురించి మీనింగ్, అలాగే ప్రాపర్టీస్, వాటి యూజెస్ గురించి మనము తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ చూడండి, అబాకస్, పూసల చట్రం అని చెప్తాం. సో ఏ డివైస్ ఫర్ మేకింగ్ అర్థమెటికల్ క్యాలిక్యులేషన్స్ సచ్ యాజ్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఆల్సో యూజ్డ్ టు ఎక్స్ట్రాక్ట్ స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్. దీనిని మనము పిల్లలకు లెక్కలు నేర్పించడానికి, అంటే కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారం వంటివే కాకుండా వర్గమూలం మరియు ఘనమూలాలను నేర్పించడానికి అబాకస్ను యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వన్, యాబ్సిసా. సో ద డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ ఫ్రమ్ ది y యాక్సిస్ ఆన్ ఏ గ్రాఫ్ ఇన్ ద కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్. సో దీనిని మనము ఎక్స్ కోఆర్డినేట్ అని కూడా చెప్తాం. అంటే నిరూపక తలంలో ఒక బిందువును క్రమయుగ్మంలో బిందువును సూచించేకి మనం క్రమయుగ్మాన్ని ఉపయోగిస్తాం. అందులో మొదటి పదం, ఫస్ట్ టర్మ్ మనం ఎక్స్ కోఆర్డినేట్ను, ఎక్స్ నిరూపకంను యాబ్సిస్ అని పిలుస్తామన్నమాట. నెక్స్ట్ వన్, అబ్సల్యూట్ వాల్యూ. సో పరమమూల్య విలువ, దీన్ని సంపూర్ణ విలువ అని కూడా పిలుస్తాం. The absolute value or modulus of a real number x denoted by modulus x is the non-negative value of x without regard to its sign. So modulus of positive number, mod x is equal to x if x is positive, mod x is equal to minus x if x is negative, modulus of 0 is 0. x ధన విలువ అయినప్పుడు సో దాని యొక్క పరమ విలువ కూడా ధనాత్మకమే అవుతుంది. సో అలాగే ఎక్స్ రుణ సంఖ్య అయినప్పుడు దాని సంపూర్ణ విలువ లేదా పరమ విలువ కూడా ధనాత్మకమే అవుతుందనే విషయము గమనించాలన్నమాట. ఇక నెక్స్ట్ వన్ చూడండి, ఎకర్. ఇట్ ఈస్ యూనిట్ ఆఫ్ ల్యాండ్ మెజర్మెంట్. సో మనము భూమి కొలిచినప్పుడు భూమి, పొలము లేదా భూమిని మనం ఎకరాలలో సూచిస్తాం. 2 acres, 3 acres అలా. మరి 1 acre మీన్స్ 4840 స్క్వేర్ యార్డ్స్ ఆర్ 4048 స్క్వేర్ మీటర్స్ అని చెప్పవచ్చు. మనము 1 ఎకరను మనము చదరపు మీటర్లో చెప్పాల్సి వస్తే 4048 చదరపు మీటర్లు, అలాగే చదరపు గజాల్లో అయితే 4840 చదరపు గజాలు ఓ ఎకరకు సమానము అవుతుంది. నెక్స్ట్ వన్, యాక్యూట్ యాంగిల్. దీన్ని మనము అల్పకోణం అని పిలుస్తాం. అండ్ యాక్యూట్ యాంగిల్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ యాంగిల్ దట్ మెజర్స్ లెస్ దెన్ 90 degrees. అల్పకోణము అంటే ఒక కోణం కొలత విలువ 90 డిగ్రీల కన్నా తక్కువగా ఉంటే దాన్ని అల్పకోణము అని చెప్తాం, లఘు కోణం అని చెప్తాం. 90 degrees కన్నా తక్కువ ఉండాలి, అంటే 30 degrees, 40 degrees, 50, 60 ఇలా. సో దాన్ని యాక్యూట్ యాంగిల్ అని చెప్తాం. ఇక నెక్స్ట్ వన్, యాక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, అల్పకోణ త్రిభుజం. సో ఏ ట్రయాంగిల్ which contains acute angles as its 3 interior angles. ఒక త్రిభుజం తీసుకుంటే ఆ త్రిభుజంలోని 3 అంతర కోణాలు ఉంటాయి.
అంటే త్రిభుజంలో 3 కోణాలు ఉంటాయి. సో ప్రతి కోణము 90 డిగ్రీల కన్నా తక్కువగా, అంటే ప్రతి కోణము అల్పకోణం. ఈచ్ యాంగిల్ మస్ట్ బి యాక్యూట్ యాంగిల్. ప్రతి కోణం అల్పకోణంగా ఉంటే దానిని మనము అల్పకోణ త్రిభుజం అని పిలుస్తాం. నెక్స్ట్ వన్ ఏంటంటే మనకు అడ్జస్టెంట్ యాంగిల్స్. సో అడ్జస్టెంట్ యాంగిల్స్ అంటే మనకు ఆసన్న కోణాలు అని చెప్తాం. సో 2 angles are said to be adjusted angles if they have common side and common vertex. అంటే ఉమ్మడి భుజము, ఉమ్మడి శీర్షము కలిగి ఉన్న 2 కోణాలను మనము ఆసన్న కోణాలు అని చెప్తాం అనమాట. అడ్జస్టెంట్ యాంగిల్స్ అని మనం పిలుస్తాం. ఎడిటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్, సంకలన తస్తమం. When a number is added to 0, it will give the same number. So 0 is called additive identity element. సో మనకు సంఖ్యా వ్యవస్థలో సంకలన తస్తమం అనేది ఒక ధర్మము. మరి ఇక్కడ మనము ఏదైనా ఒక సంఖ్యను 0 కలిపితే ఆ సంఖ్యలో ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి మనము 0ను సంకలన తస్తమం చెప్తాం. అడిటివ్ ఐడెంటిటీ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనేది ఏదైనా వాస్తవ సంఖ్య తీసుకున్నప్పుడు ఏకు 0ను కలిపినా లేదా 0కు ఏను కలిపినా కూడా అదే సంఖ్య ఏ అనేది వస్తుంది. సో అది అలా మనం ఒకసారి అబ్జర్వ్ చేయవచ్చు. ఇక తర్వాత ఎడిటివ్ ఇన్వర్స్. ఎడిటివ్ ఇన్వర్స్ సంకలన విలోమము అని పిలుస్తాం. ఎడిటివ్ ఇన్వర్స్ సింప్లీ మీన్స్ changing the sign of numbers and adding to it to the original number to get an answer equal to 0. అంటే ఏదైనా ఒక సంఖ్య తీసుకున్నప్పుడు ఆ సంఖ్య యొక్క గుర్తును మనము మారుస్తే, అంటే ప్లస్ ఇచ్చినప్పుడు మైనస్ గాను, మైనస్ ఇచ్చినప్పుడు ప్లస్ గాను తీసుకొని ఆ రెండిటి మొత్తము కనుక్కున్నప్పుడు ఆ విలువ 0 అయితే అవి ఒకదానికొకటి సంకలన విలోమాలు అని పిలుస్తాం. ఇప్పుడు ఏ అనే సంఖ్య తీసుకున్నప్పుడు దాని యొక్క గుర్తు మారిస్తే మైనస్ ఏ అవుతుంది. వీటి మొత్తము మనకు ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి ఏ యొక్క సంకలన విలోమం మైనస్ ఏ అని చెప్పవచ్చు అనమాట. అలాగే మైనస్ ఏ యొక్క సంకలన విలోమం ఏ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, algebra. So it is a branch of mathematics that deals with symbols or variables and the arithmetical operations, addition, plus, minus, into, and division, like that. Next one, what is algebraic expression? In mathematics, an algebraic expression is an expression which is made up of variables and constants along with algebraic operations such as plus, minus, into, divided by, or made up of terms. For example, 5 is constant, x is variable, 7 is constant, the plus is basic operation. So మనము 5x plus 7, 2x square plus 4x plus 8 ఇలా మనము ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ బీజీయ సమాసం అని చెప్తాం అనమాట. నెక్స్ట్ వన్, ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్, బీజగణిత సమీకరణం. ఇన్ ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ mathematical statement in which 2 expressions are equal to each other. సో ఆల్రెడీగా మనకు బీజీయ సమాసాల గురించి, బీజీయ సమాసం గురించి తెలుసుకుందాం. అలా బీజీయ సమాసాలు రెండు కూడా మనము సమాన గుర్తు ఉపయోగించి వాటి మధ్య సమాన గుర్తు ఉంచితే సో సూక్ష్మీకరించగా మనకు వచ్చేది బీజగణిత సమీకరణం. ఫర్ ఎగ్జాంపుల్, 4x plus 7 is equal to 2x plus 8. So after simplification we get 2x minus 1 is equal to 0. సో ఇది మనకు ఆల్జిబ్రాయిక్ ఈక్వేషన్. సో మరి ఈ వీడియోలో మనము మ్యాథమెటిక్స్ డిక్షనరీ
కాన్సెప్ట్లో సిరీస్లో భాగంగా మ్యాథమెటిక్స్ వొకాబులరీ. సో అందులో మనము స్టార్టింగ్ విత్ ఏ అనే లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్, వాటి మీనింగ్స్, వాటి యొక్క డెఫినేషన్స్, ఫార్ములాస్, వాల్యూస్, ఇలా ఎక్కడ ఏది అప్లికేబుల్ అవుతాయి అది మీకు చెప్పడం జరిగింది. ప్రస్తుతం 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వీటిని తెలుసుకోవడం వల్ల మనకు గణితం పైన ఆసక్తి పెరగడమే కాకుండా అంటే గణితం యొక్క టర్మినాలజీ బాగా తెలుసుకోవడం వల్ల కాన్సెప్ట్ బాగా ఈజీగా అర్థమవుతుంది. ఉపాధ్యాయుడు చెప్పే విషయాలు సులభంగా అర్థం చేసుకోవచ్చు. మరి విద్యార్థులకే కాకుండా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కూడా ఈ కాన్సెప్ట్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మరి నెక్స్ట్ వీడియోలో ఏతో స్టార్ట్ అయ్యే మరికొన్ని వర్డ్స్ గురించి మనము తెలుసుకుందాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే రెగ్యులర్గా మా ఛానల్ నుండి నోటిఫికేషన్స్ పొందుటకు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.